ప్రజా వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు అనేటువంటిది బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అంటూ ఓ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తూ వాళ్ళు ప్రచారంకు వెళ్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? కాంగ్రెస్ అధికారంలో వచ్చి 2 years అవుతుంది. ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తా ఉన్నారు రేవంత్ అన్న. మరి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అధిక బడ్జెట్ ఉన్నటువంటి మన రాష్ట్రం విడిపోయినప్పుడు మన ఎక్సెస్ ఫైనాన్స్ స్టేట్ బడ్జెట్ ఎక్కువ ఉండేది. అటువంటి దాన్ని 10 ఏళ్ల పరిపాలన దాదాపు 6-7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 2 సంవత్సరాలే కాంగ్రెస్ అధికారం వచ్చింది. ఏమి బడ్జెట్ని ఉన్నటువంటి బడ్జెట్ని ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేస్తూ ఇచ్చినటువంటి వాగ్దానాలని ఇచ్చినటువంటి స్కీమ్స్ కానీ గ్యారంటీస్ కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. సో ప్రజల్లో ఒక నమ్మకం ఉంది రేవంత్ అన్న పాలన పైన. గతంలో బీఆర్ఎస్ ఖజానా ఖాళీ చేసిందనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ పోయిన ప్రచారాలలో మాకు వైట్ రేషన్ కార్డ్స్ వస్తున్నాయి, బస్సు వాడినాము, 200 యూనిట్స్ కరెంటు, గ్యాస్ సబ్సిడీ అన్నీ కూడా వస్తున్నాయమ్మా, సన్న బియ్యం. మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ మీద. ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. మనం కూడా పార్టీకి అవకాశం ఇవ్వాలి కదా అనే అభిప్రాయంలో ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తాం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదో బాకీ కార్డు అంటే మరి వాళ్ళ 10 ఏళ్ల బాకీ కార్డులు చాలా ఉన్నాయి. డిప్యూటీ సీఎం దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తానని అనేక వాగ్దానాలు వాళ్ళు చేసినటువంటివి ఉన్నాయి. ఇంటికి ఉద్యోగం అని అటువంటి వాళ్ళు చేయలేరు. ఏదో కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడానికి చేసే ప్రయత్నం తప్ప ప్రజలు మాత్రం ప్యూర్లీ ఫిక్స్ అయి ఉన్నారండి. వాళ్ళు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు 3 ఏళ్ల టైం ఉంది, మనం కాంగ్రెస్ అధికారం ఉంది, కాంగ్రెస్ని గెలిపించుకోవాలని